యేసు ప్రభు వారు ఎంతవరకు ఆయన మా కోసం తగ్గించుకున్నారంటే, ఆయన నోటి మాటతో చేయబడిన దేవదూతలు మనుషుల కంటే కొంచెం ఎక్కువ వారు, దేవదూతల కంటే కొంచెం తక్కువ వారిగా మనం చేశారు. ఆ తక్కువ స్థాయికి తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి మానవునిగా వచ్చి ఆయన మరణం ద్వారా ఆయన తిరిగి ఆ మహిమ ప్రభావాన్ని తిరిగి సంపాదించుకొని, అందుకనే 10వ వచనంలో ఎవరికి సమస్తము ఉన్నవో, ఎవరి వల్ల సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఎవరి కోసం ఈ సృష్టి చేయబడిందో, ఎవరి ద్వారా చేయబడిందో ఆయనే సమస్త మనుషులను కుమారులుగా ఆయన మహిమ కొరకు తెచ్చుకోవటానికి రక్షణకర్తగా యేసు ప్రభుని పంపించి ఆయన శరీరం ద్వారా శ్రమపడటం ద్వారా మనుషులందరినీ సంపూర్ణంగా చేశారంట. అంతేకాకుండా పరిశుద్ధపరచు వారిని, పరిశుద్ధపరచబడు వారిని అందరికీ ఒకటే మూలము. అంటే పరిశుద్ధపరచబడే రక్తం ఇచ్చిన యేసు ప్రభు వారికి, పరిశుద్ధపరచబడిన జనాంగమైన మనకి ఒకటే మూలము. ఏంటా మూలము? తండ్రికి యేసు ప్రభు ఏ స్థానంలో పిలువబడ్డారు? కుమారునిగా. మనల్ని తిరిగి ఆ స్థానాన్ని ఇవ్వటానికి ఆయన మనల్ని సహోదరులు అనిపించాడంట. అక్కడ అదే ఉంది. ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలిచడం ఆయన సిగ్గుపడలేదు. ఎవరు సిగ్గుపడలేదండి? మనం పక్కన వందనం చెప్పడానికి మనకు అనుగుణంగా లేకపోతే సిగ్గుపడతాం. సృష్టికర్త అయిన దేవుడు మానవునిగా వచ్చి ఆయన మన కోసము ఈ తిరిగి కోల్పోయిన అధికారాన్ని ఇచ్చి, అధికారం ఎంత గొప్పగా నేను చెప్తాను ఈ ముందు, కానీ ఆయన అన్నాడంట సహోదరునిగా నేను దాసులని దేవుడు, దాసులు కొన్ని తెలుసు, కొన్నిటి మీద అధికారం ఉంటుంది, నిన్ను నా స్నేహితులని పిలుస్తానని యోహాను సువార్తలో. అంతేకాకుండా ఇక్కడ నా సహోదరులు అంటే ఒక రక్తంలో పాలి భాగస్తులు, అందుకే ఆయన నిబంధన చేశాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఇది 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తం